గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా సదాశివపేట మండలంలో సివిల్ పనులు వేగవంతమయ్యాయి. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవన్ రఘునందనరావు ప్రత్యేక కృషితో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మండలంలోని 5 గ్రామాలకు 50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఎంపీ రఘునందనరావు చొరవతో నిధులు విడుదల కావడంపై మండల అధ్యక్షులు కరణం ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిధుల మంజూరు సహకరించిన ఎంపీకి సదాశివపేట మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచులు రవికుమార్, లక్ష్మయ్య, ముత్తంగి ఉమారాణి, సవ్వ ఉమాదేవి, అమృతమ్మతో పాటు వార్డు మెంబర్లు నామా హరీష్, మల్లేశం, రవికృష్ణ, రాజు, ఉక్కిస భరత్ పాల్గొన్నారు. అలాగే జిల్లా నాయకులు సారా కృష్ణ, సత్యనారాయణ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, ఇతర మండల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు ఈ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సుసర్వదా లంబోదరక్ష విక్రో విఘ్నరాజో గణాధిపా ధృమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజ అశ్వదాయ వీరంచ గులాలంచ జువ్వా చందనమేవ చ నానావిధ ప్రకారేణాం ప్రియతాం మే బృహస్పతి ప్రసూతాస శాంతిం ప్రయచ్చ మే. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నాక్సన్పల్లి గ్రామానికి మొన్న ఏదైతే శివాజీ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు మన మెతుకుసీమ ముద్దుబిడ్డ మెదక్ ఎంపీ రఘునందనరావు గారు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు గడవక ముందే 10 లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చినందుకు మండల పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే దమ్మున్న లీడర్ మెదక్ ఎంపీ అని చెప్పి తెలియజేస్తూ ఇంతకుముందు ఉన్న ఎంపీ దద్దమ్మ లాంటి ఎంపీ కనీసం 9 సంవత్సరాలన్నర పనిచేసినా కూడా ఆయనకి ఏ గ్రామం ఏడుందో కూడా తెలియదు. కానీ గెలిచిన 2 సంవత్సరాల లోపలనే సదాశివపేట మండలానికి కానీ మెదక్ పార్లమెంటుకి కానీ దేశం మొత్తంలోనే వెన్నతచ్చే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాక్సన్పల్లి గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ ప్రజలకు, నాక్సన్పల్లి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా బీజేపీ వెన్నంటే ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మెదక్ ఎంపీ గారు గుర్తించి వాళ్ళకి వాళ్ళ ఈరోజు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 10 లక్షలు కూడా ఆయన మాట ఇచ్చినారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి. దానికి గురించి కూడా ఈ నెల రోజుల్లో ప్రొసీడింగ్ కాపీ తెచ్చిస్తామని చెప్పి మాటిస్తూ దాదాపు 5 గ్రామాలకు 50 లక్షల రూపాయల నిధులు వచ్చినాయి. 50 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైరెక్ట్ గ్రామానికి వచ్చి అభివృద్ధి చేసే విధంగా పని నడుస్తున్నది. ఇప్పుడు ఏదైతే ఫండ్ గతంలో పెద్ద లీడర్లు వచ్చి కొబ్బరికాయలు కొడుతురు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. మందికి పుట్టిన పిల్లలంతా మాకు పుట్టిరు అని చెప్పి మాకు పుట్టిరు అన్నట్టు వాళ్ళు పని చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పనిని వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేట అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా గ్రామాలలో తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక దగ్గర గెలిస్తే ఏ విధంగా పని అవుతుందని చెప్పి మీ కళ్ళము కూడా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు గెలిచిన దగ్గర అభివృద్ధి ఏ లెక్కల పని నడుస్తుంది అనేది మీ కళ్ళము కూడా కనబడుతుంది. కాబట్టి గ్రామాలలో నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే గ్రామాలలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాక్సన్పల్లి గ్రామ ప్రజలకు, అలాగే మాకు ఇళ్ళవేళ సహకరిస్తున్న సీనియర్ నాయకులకు, మరియు ఈ కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని ఇందాక నడిపించిన మా సీనియర్ నాయకులు, మా కృష్ణన్న అయితేంది, మా సత్యన్న అయితేంది, ఆదిత్య గారికి, అలాగే మన గౌరవ ఎంపీ అయిన రగన్న గారికి మా గ్రామం నుంచి చాలా శుభాభివందనలు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ రోజైనా మా దగ్గర డైరెక్ట్ ఎంపీ గారి దగ్గర పోయి నిధులు తెచ్చుకున్న రోజు లేదు. ఈసారి నేను గెలిచిన కొత్తనే మన ఆదిత్య అన్న గారిని కలిసి అన్న ధర్మవు చాలా ఇబ్బందులు ఉంది, కొద్దిగా మాకు వర్క్ కావాలంటే తప్పకుంటానని మాట ఇచ్చి నన్ను రగన్న దగ్గరికి ఎంపీ సాబ్ దగ్గర తీసుకుపోయి మాకు 10 లక్షలు సీసీ రోడ్లు అండ్ ఎంపీ ల్యాడ్స్ కింద 10 లక్షలు
డ్రైనేజ్ అని 20 లక్షలు ఇవ్వడము నిజంగా మా గ్రామానికి ఎంతో కృషి. చాలా సపోర్ట్గా ఉంటామని, మాకు కంపల్సరీ మా గ్రామము మీకు ఎల్లవేళలా చాలా బాగుంటుందని, మరియు మీరు ఇంకా ముందు వినా మాకు మీ దయదలిచి కొన్ని 5 ఏళ్ళ వినా ఇంకా కొన్ని నిధులు ఇస్తే మా గ్రామం పూర్తిగా మీ ఎంబడే ఉంటామని మాటిస్తూ ముగిస్తున్నాం. మండల బీజేపీ నాయకుడిని. ఈరోజు నాగసన్పల్లి అభివృద్ధికై మన మెదక్ ఎంపీ గారు రఘునందనరావు కృషితో, మరియు మండలాధ్యక్షుడు ఆదిత్య గారి కృషితో, మరియు సర్పంచ్ గారి కృషితో మన గ్రామానికి సీసీ రోడ్డు రూపకంగా 10 లక్షలు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన మండలంలో ఒక 5 గ్రామాలకు 50 లక్షలు రావడం జరిగింది. ఇంతకుముందు మనకు సోలార్ లైట్లు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక ఎంపీ గారు ఇంకా టైం ఉంది కాబట్టి మిగతా గ్రామాలకు కూడా అభివృద్ధి ఎంత చేస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖకు ధన్యవాదాలు.